అయ్యో, ఎంతమంది మెసేజ్ చేశారో నాకు ఈ పొద్దున. వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వాలా మా ఫ్రెండ్స్కి. అయ్యే హాయ్ హాయ్ సాయి, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయ్యే టైం అవుతుంది, 8:30 అవుతుంది, నేను కాలేజ్కి వెళ్ళాలా త్వరగా. స్తుతి స్తోత్రం దేవా, రాత్రంతా మమ్మల్ని కాపాడేందుకు ధన్యవాదాలు. ఈరోజు మేము ఏ పని చేసేటప్పుడు నువ్వే నాకు తోడు ఉండమని వేడుకుంటూ ఈ చిట్టి ప్రార్థనని బంగారు పదాలు చేర్చుకుంటూ నా ప్రభు యేసుక్రీస్తునామమున వేడుకుంటాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మాట్లాడండి రా. అరే టైం 8:30 అవుతుందిరా, తొందరగా కాలేజ్ పోదాం రానరా. లలిత పిలుద్దాం రానరా, పోదాం. హాయ్ రా లలిత్. హాయ్ రా, 5 minutes రెడీ అవుతున్నా, నేను వస్తా. హాయ్ రా. సరే కాలేజీకి వెళ్తామా, టైం అవుతుంది, పదండి. ఫోన్ అరే లలితాడేం రంగా రావడం లే. అరే లలిత్ ఏం చేస్తున్నావురా ఫోన్లో? అరే ఏం లేదురా. చెప్పురా, ఏందో దాస్తున్నావు? ఏం లేదురా, ఫేస్బుక్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తున్నా నేను. ఫ్రెండ్స్ ఎంతమంది రా? 500 ఫ్రెండ్స్ రా నాకు. 500 రా? అవునరా, మీకెంతమంది రా? మాకెంత 200 100 అట్టుంటారు రా. ఓ, అంటే నేనే గ్రేట్ అనమాట. అంటే నాకే 500 ఫ్రెండ్స్ ఉన్నారు, నేనే గ్రేట్ అనమాట. సరే వెళ్దాం పదా. అట్ట తిరిగినా రే ఆకలి అవుతుందిరా. అరే ఆకలి అవుతుందిరా. పైసలు ఉన్నాయరా నీకాడ? నాకాడ లేవురా. లలిత్ నీకాడ షాప్ పోదాం పద. షాపు పోదాం, నాకు ఆకలి వేస్తుందిరా. పోదాం పదా. అండి సరే అండి. అరే ఓకే రా, బాయ్ రా, నేను ఇంటికి వెళ్తున్నా. బాయ్ రా లలిత్. బాయ్. అరే హాయ్ రా బిట్టు, పోనా? పొద్దున్న లేచి స్ప్రే చేసుకున్నా? అయినారా? అవునా, కాలేజ్ టైం అవుతుంది, వెళ్దాం పదా. లాస్ట్ అక్కడ లలిత్ లాగా ఉన్నాడు, వెళ్దాం పదా. హే హాయ్ రా లలిత్, బాగున్నా? హాయ్ రా, బాగున్నావా? ఏం రా ఈ మధ్య సరిగ్గా కాలేజ్కి రాకున్నావు? అరే ఏమొస్తాం పోరా, కాలేజ్కి చెప్తుంటారు, వినబుద్ధి కాకుండా ఉంది. అందుకనే నా ఫ్రెండ్స్తో నేను బయట ఎంజాయ్ చేస్తున్నారా. సర్లేరా, ఎల్లు. ఓకే బాయ్ రా.
అరే లలిత్ గడు చాలా చెడిపోయారు. రేపటి నుంచి మనం వాడి కోసం ప్రేర్ చేయాలరా. వెళ్దామా? అరే మనం ఇప్పుడు పబ్బుకు పోదామారా? లలిత, హలో లలిత్, చెప్పురా. మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్కి రారా? ఒకటి చెప్పాలా? అర్జెంటా? అర్జెంట్ రా. సరే వస్తున్నా. వచ్చేటప్పుడు 5,000 తీసుకున్నారా? 5,000? నా దగ్గర ఎంత ఉంటాయిరా నీ డబ్బులు? రారా, ఇట్లా ఒకట మేనేజ్ చేసుకోండి. అరే లేవురా నా దగ్గర నీ డబ్బులు. రారా బే, ఫ్రెండ్స్ అడుగుతావు రావు. అరే ఉంటే ఇస్తారా? లేవురా నా దగ్గర. రారా, ఇట్లా ఒకట మేనేజ్. సరే చూస్తా, వస్తున్నా. సరే తీసుకున్నా. చెప్పండి రా. నేనేం చెప్పాలరా, మీరే కదరా ఫోన్ చేసింది. అరే మనం పప్పు పోదాం అనుకున్నాం కదా. అవునరా, పబ్బుకు పంపరా. పోదాం పదా. మనీ ఎంత తెచ్చావురా? మనీ నేను 2,000 తెచ్చినాను రా. 5,000 కదరా చెప్పింది. అరే డబ్బులు లేవురా నా దగ్గర. అప్పుడు 5,000 చెప్పాం కదరా. ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ 2,000 ఉన్నాయిరా. సర్లేరా, ఇది ఒకటి అడ్జస్ట్ చేసుకో. ఓకే. సరేరా, కడుపు నిండా తిన్నాం కదా, పార్టీ చేసినాం కదా. సరే నేను ఇంటికి వెళ్తా, నైట్ టైం అవుతుంది. సరేరా, బాయ్ రా. రే సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదరా, గోవా ట్రిప్ పోదామా? లలితానికి ఫోన్ చేయరావు సార్. హలో లలిత్, చెప్పురా. సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదరా, గోవా ట్రిప్ పోదామా? వస్తున్నారా? చెప్పురా, ఏమో పిలిచినావు? సమ్మర్ హాలిడేస్ కదరా, గోవా ట్రిప్ పోదాము. మళ్ళా మనీ అంతా సెట్ చేసుకున్నారా రా? మేమందరం 50,000 సెట్ చేసుకోం రా. మళ్ళా నా దగ్గర డబ్బులు లేవురా. అడ్జస్ట్ చేసుకోరా నువ్వే. నా దగ్గర లేవురా డబ్బులు. ఇది ఒక్కసారి మీరు పెట్టచ్చు కదా, నేను వస్తా. మా కాడ అందరం 15,000 ఉందిరా, నువ్వే సెట్ చేసుకోవాలా. అరే నా దగ్గర లేవురా. మీరు అడిగినప్పుడల్లా నేను మీకు ఇచ్చాను కదా, ఇది ఒక్కసారి చేయొచ్చు కదా. ఇంతటితో నీ ఫ్రెండ్షిప్ కటిఫ్రా. ఏంట్రా ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ ఇంతేనారా? అవురా ఇంతేరా. రిచ్చుకిజ్జని నీతో ఫ్రెండ్షిప్ చేసినాం రా. అవునా? సరేరా, కటిఫ్. సరే. అరే అక్కడ లలిత్ లాగున్నాడేమో కదరా. అరే లలిత్ ఏమైందిరా? లలిత్ ఏమైంది? లలిత్ అరే ఏం లేదురా. అరే నా ఫ్రెండ్స్ నన్ను వదిలేసినారా. అరే అందుకే భూలోకంలో ఉండే వాళ్ళతో ఎప్పుడు స్నేహం చేయకూడదురా. ఒకసారి ఈ వీడియో చూడు. ఒకసారి ఈ వీడియో చూడు. సామెతలు 19వ అధ్యాయము 4-6 వచనాలు. ధనం గలవానికి స్నేహితులు అధికంగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. కూట సాక్షి శిక్షను అందకపోడు, అబద్ధంలాడువాడు తప్పించుకొనడు. అనేకులు గొప్పవారికి కటాక్షము వెదుకుదురు, దాతలకు అందరూ స్నేహితులే. సరేరా, ఇప్పటి నుంచి నేను మీతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా. అందరం కలిసి చర్చికి తిరుగుతాం, ప్రేయర్ చేసుకుంటాం, అందరం బైబుల్ చదువుతాం రా. సరేరా. అరే మా స్టాంటన్ చర్చ్లో సమ్మర్కి వీబీఎస్ ఉంటుంది రా. అక్కడ కంఠద వాక్యాలు, గేమ్స్ అన్నీ బాగుంటాయి రా. రారా. ఓకే రా, వస్తారా. అంతే, నన్ను మోసం చేసిన వాళ్ళని మనం తీసుకెళ్దాం రా. సరేరా, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్దాం. ఓకే రా. రండ్రా. హాయ్ రా లలిత్, చేంజ్ అయినావరా నువ్వు? హాయ్ రా. నువ్వు చేంజ్ అయినావు కదరా, మమ్మల్ని కూడా చేంజ్. అవునరా, నన్ను చేంజ్ చేసింది ఈ ఫ్రెండ్సేరా, మంచి ఫ్రెండ్సేరా. మేము కూడా మీ లెక్క చేంజ్ అవుతాం రా. సరేరా, అందరం కలిసి చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని కాలేజీలోకి వెళ్దాం. సరేరా, పదా వెళ్దాం పదా. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనము. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు.
దీన్ని బట్టి అర్థము మనం మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మనకి చాలా మంచిగా ఉండడం వల్ల ఉంటుంది. చెడు వాళ్ళతో స్నేహం చేయడం వల్ల ఇట్లా వాళ్ళు మోసం చేయడం, మనని అప్పుల పాలు చేయడం ఇట్లా ఉంటుంది. అందుకనే మనము మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మనము బాగా ఉంటాం. అదే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి VBS స్టాండ్ అండ్ చర్చ్లో ఉంటుంది. అందుకనే మనం చెడిపోయిన వాళ్ళను మంచిగా చేయడానికి మనం VBSని పట్టుకొస్తాం. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదామండి.